Raja Productions, Adavilo Arupulu, Scene 1, Take 1. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్ని మీ ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తూ బిగ్ బాస్ ఎమోషన్స్ కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన గేమ్ని తీసుకున్నట్లయితే చాలా వరస్ట్గా ఆడిల్లు, అందరికీ తెలుసు. దాని గురించి నేను నిన్న వీడియోలో కూడా చెప్పిన, తొక్కలో గేమ్, తొక్కలో పార్టిసిపేషన్, తొక్కలో జడ్జ్మెంట్ అని. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంటే, జడ్జెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పార్టిసిపేట్ సరిగా చేయలేదు. ఎవరైతే కంటెస్టెంట్స్ 50 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా గేమ్ ఆడలేదు. అందులో ముగ్గురు సంచాలకులు, ఎవరు మనీష్, షాకీబ్, పవన్, వాళ్ళని సంచాలకులు పెడితే వాళ్ళు కూడా సరిగ్గా చూడలేదు. సో జడ్జెస్కి ఇరిటేషన్ వచ్చి వీళ్ళు ఎంత చెప్పినా సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ఆ 15 మెంబర్స్లో ఎవరు ఒక్కరినో ఇద్దరినైనా వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు. కాకపోతే అందరూ వరస్ట్ అని చెప్పి జడ్జెస్ బయటికి వెళ్ళిపోయారు, కంప్లీట్గా సెట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అలా చేయడం వల్ల నిన్న జడ్జెస్ని అండ్ అందరినీ కలిపి నిన్న తొక్కలో గేమ్ షో అని మాట్లాడడం జరిగింది. అంతే తప్ప నాకు వేరే ఇంటెన్షన్ ఏం లేదు. సో ఈరోజు గేమ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ 15 మెంబర్స్లో ప్రతి ఎపిసోడ్లో, మన ప్రీవియస్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే ప్రతి ఎపిసోడ్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా వాళ్ళే ఫస్ట్ లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే, నిన్న సంచాలకులో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు మనీష్, షాకీబ్, పవన్, వీళ్ళ వల్లే గేమ్ స్పాయిల్ అయిందని వాళ్ళకి టాక్ ఉంది కదా. సో ఈరోజు లీడర్స్ వచ్చేసి ఈ ముగ్గురులో ఒకరు అన్నట్టు మళ్ళీ వాళ్ళనే తీసుకున్నారు. మనీష్, షాకీబ్, పవన్, వీళ్ళనే ముగ్గురు తీసుకున్నారు. ఈ ముగ్గురులో వాళ్ళే డిస్కషన్ చేసుకొని, ఇవాళ గ్రూప్ సెలెక్షన్ ఇలానే జరుగుతుంది. ఏంటంటే ఈ ఎవ్రీ 3 మెంబర్స్ వాళ్ళే డిస్కషన్ చేసుకొని ఆ 3 మెంబర్స్లో ఒకరు లీడర్గా రావాలి. సో వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పవన్, ఈ మనీష్, షాకీబ్, పవన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురులో వీళ్ళే డిస్కషన్ చేసుకొని ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, వీళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత పవన్ని సెలెక్ట్ చేసిండ్రు. వై పవన్, ఎందుకు పవన్ని సెలెక్ట్ చేశారు అని అడిగితే, షాకీబ్కి, మనీష్కి ఆల్రెడీ ఛాన్సెస్ వచ్చినాయి లీడర్గా, నాకు ఒక్కరికి రాలేదు, సో ఈసారి నాకు లీడర్షిప్ కావాలి అని చెప్పి పవన్ మాట్లాడాడు. అలా మాట్లాడడం వల్ల మళ్ళీ నవదీప్ తప్పు తీసిండు. ఏంటి, అంత ఈజీగా ఎలా సాక్రిఫైస్ చేస్తారు, బిగ్ బాస్ సెట్లోకి కూడా మీరు అలానే వెళ్తారా, అలా వెళ్తే మీరు అంత ఈజీగా ఎందుకు ఆ లీడర్షిప్ ఇచ్చింది అతనికి అని చెప్పి మళ్ళీ ఇక్కడ జడ్జెస్ పాయింట్ చేయాలి. కానీ ప్రతి ఒక్క దాన్ని పాయింట్ చేయడంలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో కూడా మనీష్ని టార్గెట్ చేస్తున్నారు, షాకీబ్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇందులో కూడా ఒక లాజిక్ ఏంటంటే, ఎవరినైతే ఎక్కువసార్లు వీళ్ళు టార్గెట్ చేస్తారో వాళ్ళు స్ట్రాంగెస్ట్ పర్సన్ అని వాళ్ళనే బిగ్ బాస్లోకి పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు, షాకీబ్ కూడా వెళ్తాడు. ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే మనీష్కి 2 yellow cards, మనీష్కి 2 వరస్ట్ ప్లేయర్గా మనీష్కి అయితే 2 times వచ్చింది. అండ్ ఒక్కసారి ఎల్లో వచ్చింది. ఇంకొకసారి కనుక ఎల్లో వచ్చింది అనుకోండి, మనీష్ గేమ్లో నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతాడు. సో ఈరోజు ఈ టీమ్ సెలెక్షన్ ఎలా జరిగిందంటే, ఫస్ట్ 3 మెంబర్స్, నిన్న సంచాలకులు ఉన్నారు కదా, ఫస్ట్ 3 మెంబర్స్ మనీష్, షాకీబ్, పవన్, వీళ్ళ ముగ్గురులో పవన్ని తీసుకున్నారు. అండ్ పవన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పవన్ కూడా మళ్ళీ ఈ ఉన్న 15 మెంబర్స్ అంటే 12 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు కూడా మళ్ళీ డిస్కషన్ చేసుకొని ముగ్గురితోని ఆ ముగ్గురు కలిసి మళ్ళీ ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్లా 5 times జరుగుతుంది. 5 లీడర్స్ వస్తారు. ఎవరినైతే వీళ్ళు సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేయాలి, అందులో లీడర్ మళ్ళీ ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. ఇట్లా 5 teams తయారవుతాయి. అయితే నిన్న మొన్న వరకు ఓన్లీ ఆ ఫస్ట్ స్టార్టింగ్ 2 groups ఉన్నాయి, 2 teams ఉన్నాయి. మళ్ళీ నిన్న 3 groups ఉన్నాయి, ఈరోజు 5 groups ఉంటాయి. సో ఇలా సెలెక్ట్ చేసిన ఈ 5 groupsలో లీడర్స్ వచ్చేసి కల్కి, శ్వేత, కల్కి, పవన్ కళ్యాణ్, అనుష, వీళ్ళ 5గురు అయితే టీమ్ మెంబర్స్ అండ్ టీమ్ లీడర్స్. వీళ్ళ 5గురు ఈ టీమ్ లీడర్స్కి మళ్ళీ ఈచ్ వన్ టీమ్కి ముగ్గురుగా అట్లా తీసేసుకున్నారు. సో టోటల్లీ 15 మెంబర్స్. ఇవాళ సంచాలకులు లేరు అండ్ ఖాళీగా కూర్చునే వాళ్ళు లేరు. వీళ్ళు ఆటకు పని చేయరు అని చెప్పి నిన్న మొన్న కూర్చోబెట్టినట్టు ఇవాళ కూర్చోబెట్టడం లేదు. సో టోటల్ 15 మెంబర్స్ ఆడతారు. ఈచ్ వన్ టీమ్కి 3 మెంబర్స్ ఉంటారు. సో 5 teams ఉన్నాయి. ఈ 5 teamsకి కలిపి ఈరోజు గేమ్ ఏంటంటే, అండ్ ఈ 5 teamలో పవన్ కళ్యాణ్ది బ్లూ టీమ్. ఫస్ట్ ఏంటి, శ్వేతకి ఎల్లో అండ్ కల్కి వచ్చేసి రెడ్ అండ్ పవన్ వచ్చేసి బ్లూ
అండ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్, అనుచ వచ్చేసి గ్రీన్. సో ఈరోజు ఈ 5 టీమ్స్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫేక్ రియల్ ఆర్ రియల్ ఫేక్. సో ఈ రియల్ ఫేక్ రియల్ అంటే ఈ గేమ్ ఏంటంటే ఈ మనకి ఇచ్చిన ప్రాపర్టీస్లో కొన్ని ఐటమ్స్ ఇస్తారు. ఈ ఐటమ్స్లో సేమ్ ఉంటాయి, అన్నీ కూడా ఎటువంటి డిఫరెన్స్ తేడా లేకుండా సేమ్ ఉంటాయి. అక్కడున్న ఐటమ్స్లో ఏది ఒరిజినల్ ఏది డమ్మీ అని గుర్తుపట్టాలన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 టీమ్స్లో ఈచ్ వన్ టీం నుంచి ఒక్కొక్క మెంబర్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. అందులో ప్రాపర్టీ వస్తుంది. ఆ 5 మెంబర్స్ కలిసి ఒక్కో టీం నుంచి ఒక్కో మెంబర్ రౌండ్కి ఒక్కరిలాగా వెళ్తారు. సో ఈ గేమ్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి కేక్ తీసుకొచ్చిండ్రు. ఈ కేక్ 2 కేక్స్ ఉంటాయి, బ్లాక్ కేక్స్. ఆ కేక్స్లో ఏది ఒరిజినల్ ఏది డమ్మీ అని చెప్పి, ఏది ఫేక్ ఏది రియల్ గుర్తుపట్టాలి. ఇందులో ఈ 5 మెంబర్స్ కలిపి ఈ 5 మెంబర్స్లో ఆ 2 కేక్స్ని ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయిండ్రు. సో ఫస్ట్ టాస్క్ ఎవరికి కూడా రాదు, ఎందుకంటే కేక్ 1 ఒకటి ఏ ఒకటి బి టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్పై ఫస్ట్ నెంబర్స్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ గెస్ చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ కార్డ్ పెట్టేసేయాలి. సో అలా ఎవరు పెట్టలేకపోయినా అందరూ తప్పు పెట్టేసిండ్రు. సో ఫస్ట్ టాస్క్లో ఈ కేక్ గురించి ఈ టాస్క్లో ఎవరికి స్కోర్ లేదు. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి 2 అమ్మాయిలు వస్తారు. ఈ 2 అమ్మాయిలకు కూడా హెయిర్, ఎవరిదైతే ఫుల్ హెయిర్ ఎవరిది విగ్, వాళ్ళిద్దరిని గుర్తుపట్టాలి. ఏ బి బ్లూ అండ్ పింక్ కలర్ అన్నట్టు వాళ్ళ కలర్స్ వచ్చేసి. అందులో కూడా ఈ 5 మెంబర్స్లో ఒకరు ఫస్ట్ గుర్తుపట్టి ఫస్ట్ చెప్పేసిండ్రు. అండ్ సెకండ్ టాస్క్లో వచ్చేసి ప్రియా గెలిచింది. ఏది ఒరిజినల్ హెయిర్ ఏది విగ్ అని చెప్పేసి టాస్క్లో ప్రియా గెలిచింది. ప్రియాకి 1 పాయింట్ అన్నట్టు. అంటే టీం ప్రియా వీళ్ళలో ఏ టీంలో ఉందో ఆ టీంకి 1 పాయింట్. ఇలా మొత్తం 6 టాస్క్ వచ్చినాయి. థర్డ్ టాస్క్ ఏంటంటే బల్బు 2 బల్బ్స్ ఇచ్చిండ్రు. అందులో కొంచెం డిస్టెన్స్ నుంచి ఏ నుంచి ఒక బల్బు బి నుంచి ఒక బల్బు, ఇట్లా ఏ బల్బ్ అయితే పనిచేస్తుంది స్విచ్ ఆన్ చేయకుండా చెక్ చేయాలన్నట్టు. ఏ బల్బ్ అయితే పనిచేస్తుందో గెస్ చేసి, ఓన్లీ గెస్ చేసే చెప్పాలి. సో అలా గెస్ చేయడం వల్ల ఈ టాస్క్లో కల్కి గెలిచింది. బి ఈ టాస్క్లో కల్కి ఆన్ అయింది అన్నట్టు. ఆ బల్బులో ఏబీలలో ఏ బల్బు చెప్పింది, అందులో ఫస్ట్ చెప్పింది కాబట్టి కల్కి విన్ అయింది. సో కల్కి టీంలో 1 పాయింట్. ఇలా ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కరు విన్ అవుతారు అన్నట్టు. ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్కటి గెస్ చేయాలి. గెస్ చేసి అందరూ కూడా కరెక్ట్ చెప్పాలి. అండ్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి 2 ఆర్టిస్టులు వస్తారు. ఆ ఆర్టిస్టులు ఎవరైతే అందులో ఇద్దరిని వాళ్ళు ఎటువంటి డ్రాయింగ్ చేయరు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. మీకు ఏ రకమైన డ్రాయింగ్స్ వేస్తారు, పెన్సిల్ ఆర్ట్ వేస్తారా ఏంటి అని చెప్పి వాళ్ళని క్వశ్చనింగ్ చేయొచ్చు. అలా వాళ్ళని క్వశ్చన్ చేసిన తర్వాత ఆ 2 ఆర్టిస్టులలో ఒకరు ఏ ఒకరు బి, ఇందులో కూడా ఈ 5 మెంబర్స్ గెస్ చేసి జస్ట్ గెస్ చేసి మాత్రమే అందులో ఎవరు ఆర్టిస్ట్ అనేది గెస్ చేసి వాళ్ళు చెప్పాలన్నమాట. ఈ గెస్సింగ్లో నాగా విన్ అయ్యిండు. నాగాకి 1 పాయింట్. నాగా ఎగ్జాక్ట్ చెప్పిండు అన్నట్టు. బి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అతనే పర్ఫెక్ట్ అని చెప్పి వాళ్ళతోని నాగా విన్ అయ్యిండు. వాళ్ళతో ఒక డ్రాయింగ్ కూడా వేయించిండు. ఆ స్కోర్ రివీల్ అయిన తర్వాత వాళ్ళతో ఒక డ్రాయింగ్ కూడా వేయిస్తే నాగా ఈజ్ కరెక్ట్. నాగాకి 1 పాయింట్ వచ్చింది. అండ్ ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి 2 మొక్కలు ఇస్తారు. ఆ మొక్కల్లో ఏది ఒరిజినల్ ఏది ఆర్టిఫిషియల్, ఇది కూడా ఏ బి ఇలా సెలెక్ట్ చేయాలి. ఆ 5 మెంబర్స్ కలిసి మళ్ళీ అందులో అది ఏది ఒరిజినల్ ఏది డమ్మీ అని చెప్పి అందులో జడ్జెస్ కూడా ఉన్నారు. జడ్జెస్ కూడా ఆ మొక్కల్ని చూద్దామని చెప్పి వాళ్ళు కూడా జడ్జెస్ కూడా ఉండి వీళ్ళు గెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో కూడా ఈ టాస్క్లో విన్ అయింది ఎవరంటే ఈ టాస్క్లో శ్రేయ విన్ అయింది. ఇప్పటివరకు శ్రేయ ఇందులో కూడా రాలేదు. ఫస్ట్ ఈ టాస్క్లో శ్రేయ విన్ అయింది. ఒరిజినల్ ఏది డమ్మీది ఏది అని శ్రేయ చెప్తే శ్రేయకు 1 పాయింట్ వచ్చింది. సో 6th టాస్క్ వచ్చి 2 షూ ఇచ్చిండ్రు. ఆ 2 షూలలో ఏది కంఫర్ట్ సైజ్, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఆ షూ నవదీప్ వేసుకుంటాడు. నవదీప్కి ఏ షూ అయితే ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది ఏది కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి గెస్ చేసి చెప్పాలి. ఇందులో కూడా నవదీప్ కూడా గెస్ చేసిండు. అందులో కూడా ఏ బి అని 2 ఉంటాయి. అందులో బి వాళ్ళకి వచ్చింది. బిలో ఎవరికి వచ్చిందంటే అండ్ కంఫర్ట్ షూ గురించి మనీష్ చెప్పిండు.
ఈ షూ అయితే నవదీప్కి కంఫర్ట్ వస్తుంది అని మనీష్ చెప్తే మనీష్కి ఒక పాయింట్ వచ్చింది. అండ్ లాస్ట్ 7th టాస్క్ వచ్చి ఇద్దరు సింగర్స్ వస్తారు, అందులో ఒక్కరు మాత్రమే సింగర్, ఇద్దరు పర్సన్స్ వస్తారు, ఒక్కరు మాత్రమే సింగర్ అంటారు. ఆ సింగర్ని జస్ట్ వాయిస్ బేసిని ఆ సింగర్ ఎవరో చెప్పాలి. సో ఇది కొంచెం టఫ్గా ఉండి ఒకరు ఏ అన్నారు, ఒకరు బి అన్నారు. సో ఇందులో కన్ఫ్యూజన్ కూడా ఉంది. కానీ పాట అయితే పాడించినా కూడా వాళ్ళు సరిగ్గా వాడలేదు. సో ఈజీగా వాళ్ళు ఎవరో పాయింట్అవుట్ చేయగలిగారు. ఈ 7th టాస్క్ వచ్చేసి సింగర్ టాస్క్ వచ్చేసి ఎవరికి వచ్చిందంటే ఈ సింగర్ టాస్క్ వచ్చేసి హరీష్కి వచ్చింది. ఫస్ట్ టైం హరీష్కి ఒక పాయింట్ వచ్చింది. సో 7th టాస్క్లు అయిపోయినాక ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ అలా వచ్చింది అన్నట్టు. సో ఈరోజు జరిగిన గేమ్ షోలో ఈరోజు ఇచ్చిన టాస్క్లలో ఎవరు కూడా నిన్నట్లాగా చేయలేదు. అందరూ కూడా కరెక్టే ఆడిళ్ళు, అందరూ కూడా మంచిగా ఆడిళ్ళు, ఎవరంతా వరస్ట్గా అయితే ఆడలేదు. నిన్న ఇచ్చిన గేమ్ షో అలా ఉంది, ఆ గేమ్ టాస్క్లు అలా ఉన్నాయి నిన్నటి దాంట్లో. సో వాళ్ళు నిన్న ఫాల్ట్ చేసి కానీ ఈరోజు అయితే ఎవరు కూడా ఫాల్ట్ అయితే చేయలేదు. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి ఒక్క టీంలో ఉంటాయి. దాన్ని పాయింట్అవుట్ చేసి నవదీప్ గారు స్పెషల్గా వాళ్ళనే పాయింట్అవుట్ చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టుకున్నాడు. సో ఈ టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత హరీష్కి ఫస్ట్ టైం ఓటు అప్పీల్ వచ్చింది. ఎందుకంటే అది వాళ్ళ గ్రూప్ లీడర్కి వస్తే, ఆ టీం లీడర్ సాక్రిఫైస్ చేస్తే హరీష్కి వచ్చింది. హరీష్ని కూడా ఫస్ట్ టైం ఓట్ అప్పీల్ యూజ్ చేసుకున్నాడు. ఎండ్ ఆఫ్ ది గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ జడ్జెస్ మళ్ళీ వేసుకోవడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఎవరిని, మళ్ళీ షాకిబ్ని పాయింట్అవుట్ చేసి నువ్వు ఇట్లా ఆడినావు అట్లా ఆడినావు అని చెప్పి ఎవ్రీ ఎపిసోడ్లో మీరు చూసుకోండి, ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఫస్ట్ మనీష్ ఉంటాడు, నెక్స్ట్ షాకిబ్ ఉంటాడు. వీళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఓన్లీ వీళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేసి వీళ్ళతోనే వాళ్ళని డైలీ ఏదో ఒక రకంగా నిన్న అసలు వాళ్ళు గేమ్లో పార్టిసిపేట్ చేయలేదు. నిన్న టాస్క్లో ఆడింది వేరు, కానీ సంచాలక్దే మిస్టేక్ అని చెప్పి వీళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేసిండు. ఈ రోజు కూడా మళ్ళీ వీళ్ళనే పాయింట్అవుట్ చేసిండు. ప్రతి ఒక్క గేమ్ షోలో ఓన్లీ షాకిబ్, మనీష్ వీళ్ళిద్దరినే పాయింట్అవుట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి, ఈ కళ్యాణ్ టీం అయితే కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ టీం, వాళ్ళకైతే 0 మార్క్స్. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కటి వచ్చినట్టు ఉన్నాయి, కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ వాళ్ళే స్ట్రాంగెస్ట్ అనుకుంటే వాళ్ళే వీక్ అయిపోయిండ్రు. వాళ్ళకి 0, ఫస్ట్ టైం వాళ్ళకి 0 వచ్చింది వాళ్ళ టీంకి. ఇందులో ఎలిమినేషన్ అయితే ఏం లేదు. సో హూ ఈజ్ వరెస్ట్ అని, హూ ఈజ్ వాల్యుయబుల్ అని చెప్పి ఇట్లా ఇస్తున్నారు కదా ఎండ్ ఆఫ్ ది గేమ్లో. ఈరోజు వరెస్ట్ ప్లేయర్కి ఎల్లో కార్డు ఇచ్చిండు. ఆ ఎల్లో కార్డు ఏంటంటే నిన్న నుంచే వచ్చింది కదా, ఎవరికైతే రిపీటెడ్గా ఎల్లో కార్డ్ సెకండ్ టైం వస్తుందో వాళ్ళు కంప్లీట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఎల్లో కార్డ్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ఎవరికంటే దాలియా సరిగా ఆడట్లేదు, తన పర్ఫార్మెన్స్ సరిగా లేదు అని చెప్పి దాలియాకి ఎల్లో కార్డు ఇచ్చిండు. ఈ ఎల్లో కార్డు కనుక మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, దాలియాకి మళ్ళీ ఎల్లో కార్డు రిపీట్ అయితే తను గేమ్ నుంచి పర్మనెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి అగ్ని పరీక్ష నుంచి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈరోజు వార్నింగ్ అయితే డాలియాకి వచ్చింది. అండ్ మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ వచ్చేసి ప్రియాకి వచ్చింది సెకండ్ టైం. ప్రియాకి లీడర్షిప్ వచ్చింది, స్టార్ వచ్చింది. ఈరోజు మళ్ళీ వాల్యుయబుల్ ప్లేయర్ వచ్చింది. జడ్జెస్ ఏంటంటే గేమ్ని ఎగ్జామినేషన్ చేయాలి, కానీ ప్రతి ఒక్క దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. నిన్న జరిగిన దానిలో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లు పక్క పెడితే నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం జడ్జెస్ మిస్టేక్ కూడా ఉంది. జడ్జెస్ కూడా తప్పు చేసిండ్రు. ప్రతి దానికి ఉన్నట్టుండే ఉంటున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు. అగ్ని పరీక్షలో టఫ్ ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ప్రతి దాన్ని పాయింట్అవుట్ చేయడం పెద్ద మిస్టేక్. జడ్జెస్ వీళ్ళనే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఓన్లీ పవర్ని, మనీష్ని, ఇంకెవరెవరు షాకిబ్, వీళ్ళ ముగ్గునే పాయింట్అవుట్ చేసి ప్రతి ఒక్క ఎపిసోడ్లో వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళనే తిడుతున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే ఇంకొక 5 days ఉంది. ఈ 5 days తర్వాత ఈ 5 daysలో కనుక వీళ్ళు సరిగా ఆడకపోతే ఈ ఉన్న వాళ్ళందరినీ పంపించే ఛాన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎవరిని తీసుకోకుండా ఫ్రెష్గా వేరే వాళ్ళను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రేపు జరిగే ఎపిసోడ్లో కూడా యాజ్ పర్ ప్రోమో రేపు జరిగే ఎపిసోడ్లో కూడా ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి, ఇంకా టఫ్గా ఉండబోతుంది. ఎందుకంటే రోజులు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ 15 మెంబర్స్ని తీసుకోలేరు కాబట్టి మళ్ళీ ఏదో రకంగా పాయింట్అవుట్ చేసి వీళ్ళలో మిస్టేక్స్ తీసి ఇంటికి పంపించేస్తారు. సో రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందో రేపటి అప్డేట్లో మళ్ళీ చూసుకుందాం. ఎవరైతే మన వీడియోస్ని చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను అప్లోడ్ చేస్తున్నా. కొంచెం టైమింగ్స్ అటు ఇటు కావచ్చు, ఓపికతోని వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో యొక్క ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ టుడే.